తెలివైన కుందేలు, సింహం కథ. ఒక పెద్ద అందమైన అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. ఆ సింహం రోజూ అడవిలోని జంతువులను భయపెట్టేది. ప్రతిరోజు ఒక జంతువును పట్టుకుని తినేది. అడవిలోని జంతువులన్నీ సింహం భయంతో వణికిపోయేవి. జింకలు, కోతులు, ఏనుగులు, నక్కలు. ఎవరికీ ప్రశాంతంగా ఉండే అవకాశం లేకుండా పోయింది. ఒకరోజు జంతువులన్నీ కలిసి సమావేశమయ్యాయి. ఇలా అయితే మనం అందరం నశించిపోతాం అని బాధపడ్డాయి. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళి తానే ఆహారంగా మారుదాం అని. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వంతు వచ్చింది. ఒక చిన్న కుందేలుకి. జంతువులన్నీ బాధపడ్డాయి. ఈ చిన్న కుందేలు ఏమైపోతుందో అని. కాని ఆ కుందేలు భయపడలేదు. అది చాలా తెలివైన కుందేలు. ఆ కుందేలు నిదానంగా సింహం దగ్గరకు వెళ్ళింది. కుందేలు ఆలస్యంగా రావడం చూసి సింహం చాలా కోపపడింది. ఇంత ఆలస్యం ఎందుకు చేశావు అని గర్జించింది. అప్పుడు కుందేలు ప్రశాంతంగా ఇలా చెప్పింది. రాజా, నన్ను ఇక్కడికి రాకుండా ఇంకో సింహం ఆపింది. ఈ మాట విన్న సింహం మండిపడింది. ఇంకో సింహమా? నా అడవిలో ఇంకో సింహమా అని కోపంగా అడిగింది. కుందేలు తెలివిగా చెప్పింది. అవును రాజా, ఆ సింహం తానే ఈ అడవికి రాజు అని చెప్తోంది. సింహానికి కోపం మరింత పెరిగింది. అది ఎక్కడ ఉంది అని అడిగింది. కుందేలు సింహాన్ని ఒక పాత బావ దగ్గరకు తీసుకెళ్ళింది. అదిగో రాజా, అది ఆ బావలోనే ఉంది అని చెప్పింది. సింహం బావలోకి చూసింది. బావలో నీటిలో తన ప్రతిబింబమే కనిపించింది. అదిగో, నాకు ఎదురుగా ఇంకో సింహం అని అనుకుంది. కోపంతో గర్జిస్తూ సింహం బావలోకి దూకింది. నీటిలో పడిపోయి బయటకు రావలేకపోయింది. అడవిలోని జంతువులన్నీ ఈ వార్త తెలుసుకుని ఆనందించాయి. భయంలేని జీవితం మొదలైంది. చిన్న కుందేలు అందరికీ హీరో అయింది. చివరిగా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి: బలం కన్నా తెలివి గొప్పది.